హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి రెమెడీస్ అనేది చెప్తానండి. దీని ద్వారా ఎవరైతే కొంచెం ఇబ్బందిగా ఉందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు చాలా మంచి రెమెడీస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి, ఎవరైతే మేము కొంచెం బక్కగా ఉన్నామండి, మాకు కొంచెం కండ పుష్టి పెరగాలి, మాలో కొంచెం బలం పెరగాలని ఎవరైతే అనుకుంటున్నారో చాలా సింపుల్ మెథడ్ అనేది చెప్పబోతున్నాను. చాలా మంచి రెమెడీస్ అన్నమాట. ఇది మీరు ఇంట్లోనే చేసుకోవాలి. ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఒక 2 వస్తువులతో అద్భుతమైన ప్రయోగం చేయొచ్చు. అదేంటో మీకు చెప్తానండి. ఓకే, మరి చెప్పబోయేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కి పక్కన బెల్ బటన్ వస్తుంది, అది యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. చూడండి, దీన్ని చెప్పడం చాలా సింపుల్, కానీ వాడే పద్ధతి, అదేవిధంగా ఎవరెవరు యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయుర్వేదిక్ సంబంధించింది ఏదైతే కొంతమంది చెప్తారో వాళ్ళు చెప్పే దాంట్లో కొంతమంది యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు కొంతమందికి రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే అది ఒక్కొక్కసారి కుదరకపోవచ్చండి. ఇదేదో మనం ఇంగ్లీష్ మాత్రలు కావండి, మనం ఇప్పుడు వేసుకుంటే తెల్లరగడ్డ రిజల్ట్ రావడానికి. ఇది న్యాచురల్ టిప్స్ అన్నమాట. సో దీనికి వాడే పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదైనా ఒక్కటి మిస్ అయినా కూడా మీకు రిజల్ట్ అనేది రాదనమాట. సో ఇలాంటి ఏదైనా టిప్స్ వచ్చినప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడడం చాలా ఇంపార్టెంట్. తర్వాత యూజ్ చేసామండి, మాకు ఫలితం రాలేదు అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. సో అందుకని ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ వీడియోని చివరిదాకా చూసి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేసి, ఓకేనా, ఆ సందేహాలు తీర్చుకున్న తర్వాతనే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్లో ఒక ముఖ్యమైన సమాచారం చెప్తాను, అది విన్న తర్వాత దీన్ని యూజ్ చేయాలా వద్దా అనేసి మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తేనె అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తేనెలో కూడా కల్తీ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ఏదైనా మంచి బ్రాండ్, అంటే ఓల్డ్ అన్నమాట, ఎక్కడైనా మీరు మంచి బ్రాండ్ మీకు తెలిసి ఉంటే మాత్రం సో తేనెని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూడండి, మీ ఇంట్లో ఎల్లుల్లి ఉంటుంది కదా, ఇలాంటి ఒకటి తీసుకోండి. తీసుకొని ఏం చేయాలంటే దీన్ని అసలు పాయలు తీసేయండి. ఫస్ట్ ఇలాంటి పాయలు ఉంటాయి కదా ఇవి. సో ఈ పాయలు తీసేది పైన పొట్టు అనేది, ఆ పాయలకు పొట్టు అనేది ఉంటుంది కదా, అది తీసేయండి. పొట్టు తీసేసి కొంచెం ముక్కలుగా కట్ చేసుకోండి. ఎన్ని పాయలు ఉంటే అన్ని పాయల్ని మీరు ముక్కలుగా కట్ చేసుకొని, ఓకేనా, ఒక గాజు సీసా తీసుకోండి. గాజు సీసా అయినా ప్లాస్టిక్ సీసా అయినా మీ ఇష్టం, మీ ఇంట్లో ఏదున్నా అది తీసుకోండి. ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా తుడండి. అందులో కొంచెం తడి అనేది ఉండకూడదు, ఓకేనా. ఒకవేళ మీకు వీలైతే ఎండలో కొద్దిసేపు ఎండబెట్టిన దాన్ని తీసుకురండి. గ్లాస్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు. అది తీసుకొచ్చి ఏం చేయాలంటే ఈ శుభ్రంగా కట్ చేసుకున్నారు కదా, ఇలాంటి ఎల్లుల్లిగడ్డ ఒకటి తీసుకొచ్చి దీన్ని పాయలుగా తీసేసి, ఆ పాయల మీద పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నారు కదా, సో అటువంటి వాటిని మీరు పక్కన పెట్టుకొని ఏం చేయాలంటే కట్ చేసుకున్న వాటిని మీరు ఏదైనా గాజు గ్లాస్ అయినా లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకుంటారు కదా, అందులో పోసేయండి. ఎన్ని కట్ చేస్తే అన్ని పోసేసి, తర్వాత ఇలాంటి తేనె, ఇలాంటి అంటే ఇదే కాదండి, మీ ఇష్టం, ఎక్కడైనా మీకు దగ్గరలో మంచి బ్రాండెడ్ ఉన్న, మీకు నమ్మకం ఉన్న ఏదన్నా సరే అది తీసుకోండి. చాలా మంచిది, హెల్త్కి మంచిది అనమాట. సో ఓకే, సో ఇలాంటి తేనె ఒకటి తీసుకొని, ఓకేనా, ఏదైతే ఈ ఎల్లుల్లిగడ్డ కట్ చేసిన ముక్కలు ఉంటాయో అవి మునిగేదాకా దీన్ని అందులో పోసేయండి, ఓకేనా. అవి ఏదైతే కట్ చేసిన ముక్కలు ఉంటాయో అవి మునగాలన్నమాట. మునిగేదాకా దీన్ని ఈ తేనె అనేసి అందులో పోసేయండి. పోసేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 రోజులు మరిగించండి. అలాగే మరిగించండి అంటే ఏదో ఏడి చేయడమో అది కాదండి, ఊరబెడతారు కదా, ఊరబెట్టండి. అది నేను ఒక వీడియోలో మరిగించండి అని చెప్పేసరికి వేడి చేయాలా లేదా ఏం చేయాలా క్లారిటీ అనేది లేదని చెప్తున్నారండి. నేను మరిగించడం అంటే ఏదో పాకానికి పట్టే విధంగా చేస్తారు కదా, ఆ విధంగా అన్నమాట. సో ఒక 3 రోజులు గాజు సీసాలు ఆ రకంగా చేసిన తర్వాత ఒక 3 రోజులు అలాగనే మీరు పెట్టండి, ఓకేనా. అది నాకు చెప్పడం రావట్లేదు, ఓకే. దాన్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధానం అంటారనమాట. ఒక 3 రోజులు అందులో నానబెట్టిన తర్వాత, అలా 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు అండి, మీరు ఎవరైతే దీని ద్వారా మంచి లాభం పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పొద్దున్నే లేవగానే మొహం ఫ్రెష్ చేసుకొని ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఎంప్టీ స్టమక్ అనేది ఉంటుంది కదండి, మనం పొద్దున్న లేవగానే మనం రాత్రి తిన్నదంతా మొత్తం పిండి చేసేసి ఎక్కడ దాన్ని అక్కడ పంపేసి ఖాళీగా ఉంటుంది అన్నమాట, రెస్ట్ తీసుకొని ఉంటుంది మన పొట్ట. సో అటువంటి సమయంలో మీరు కనుక ఏదైతే ఈ ఎల్లుల్లి కట్ చేసిన ముక్కలు ఉంటాయో దాన్ని ఒక చెంచాడు నిండా తేనెతో కలుపుకొని తిన్నట్లయితే, అలా పరిగడుపునే మీరు తాగిన తర్వాత
మీరు గంటన్నర దాకా కనీసం అర్ధగంట అయినా మీరు అలాగనే ఉండాలి. పచ్చి మంచినీళ్ళు, ఛాయలు ఇలాంటి ఏదన్నా మీరు తీసుకోకూడదు. కనీసం ఒక అర్ధగంట అయినా ఆగండి. ఎందుకంటేనండి పొద్దున్నే ఖాళీ కడుపుతో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఏదైతే మన పొట్టలో వస్తుందో దాన్ని మంచిగా అంటే మనం దృష్టి పెట్టి మనం పని చేస్తాం చూసారా, ఆ విధంగా అది చేస్తుంది అనమాట. చేసి ఎక్కడెక్కడ ఏ ఏరియాకి ఏది పంపాలో అది పంపిస్తుంది అనమాట. సో నేను చెప్పేది అన్నమాట, ఓకేనా. సో అందుకనే నేను అది తిన్న తర్వాత సో ఒక అర్ధగంట అయినా కనీసం ఒక అర్ధగంట ఆగండి. ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు తినండి, ఓకే. ఇది చాలా మంచి సింపుల్ మెథడ్ అన్నమాట. సో ఈ విధంగా చేశారనుకోండి, నేను ముందు చెప్పినట్టు ఎవరైతే బక్కగా ఉంటారో సో వాళ్ళు కొంచెం బలం రావడం జరుగుతుంది. ఏదైతే ముఖ్య కార్యాచరణలు ఉంటాయో అందులో మీరు కొంచెం ఏదైతే మేము ఇలా ఉండటం లేదు ఏందని ఎవరితో చెప్పుకోవాలి ఈ బాధలన్నీ అని ఎవరైతే మీలో కుంగిపోతున్నారో అటువంటి వాళ్ళకి చాలా మంచి రెమెడీస్ అన్నమాట. సో ఇది ఒక పాయింట్ అన్నమాట, ఓకేనా. సో దీన్ని ఇలా తీసుకొని తినడం ఒక ఎత్తు. ఇప్పుడు మనం ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేసి తెలుసుకున్నాం కదా. ఎన్ని రోజులు తినాలనేది చాలా ముఖ్యం. ఇది మీకు గనక ఒక 5 రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు మంచిగా అనిపించింది అనుకోండి, ఈ 5 రోజుల్లో మాకు కొంచెం యాక్టివ్గా అనిపించింది, మునపటి కంటే ఇప్పుడు కొంచెం బాగుంది అని మీకు అనిపిస్తే మాత్రం ఇలాగనే డైలీ ఒక 21 రోజులు వాడండి. 21 రోజు వాడిన తర్వాత ఒక 10-15 రోజులు గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఇలాగనే తయారు చేసుకొని ఇలాగనే మీరు కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఇలాగనే మీరు లైఫ్ లాంగ్ తినవచ్చు, ఓకేనా. ఇదొక పద్ధతి, ఓకేనా. ఇప్పుడు అసలు మెయిన్ ఇంపార్టెంట్, నేను ఫస్ట్లో ఏం చెప్పాను, లాస్ట్లో ఒక మంచి మాట అని చెప్తానని చెప్పాను కదా, అదేనండి. దీన్ని ఎవరు తినాలంటేనండి ఏ సమస్య లేని వాళ్ళు, ఓకేనా. ఏ సమస్య లేని వాళ్ళు అయితేనే దీన్ని యూజ్ చేయాలి. ఏదైనా సమస్య ఉందనుకోండి, సపోజ్గా బీపీ, లో బీపీ, థైరాయిడ్, ఓకేనా, షుగరు, ఏదన్నా గుండెకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇలా మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, కంపల్సరిగా మీ దగ్గరలో ఆయుర్వేద డాక్టర్ ఉన్నా పర్వాలేదు, లేదా మీరు ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గర వెళ్తారు కదా, ఆ డాక్టర్ని అడిగి అయినా తెలుసుకోవాలి. మేము ఫలానా యూట్యూబ్లో వీడియోలో ఒకటి చూసామండి, తినమని చెప్పారండి, మాకు ఫలానా సమస్య ఉంది, దాన్ని మేము యూజ్ చేస్తే ఈ సమస్య నాకున్న సమస్య రెట్టింపు అవుతుందా ఏదన్నా దాని ద్వారా అనేసి అడిగి తెలుసుకొని మీ డాక్టర్ కనుక దాని ద్వారా మీకు ఏం పర్వా ఉండదండి, తీసుకోండి అని చెప్తే తీసుకోండి, వద్దని చెప్తే మానేయండి. ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా కంపల్సరీ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాతనే దీన్ని యూజ్ చేయండి. ఇక మీకు ఏ సమస్య లేని వాళ్ళు, ఈ అసలు సమస్యతోని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎవరిని అడగకుండా కూడా తీసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ అండి తేనె ఒకటి, ఎల్లుల్లిగడ్డ ఒకటి, చాలా సింపుల్ రెమెడీ, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను చూసిన వెంటనే రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా. సో ఇదండి మంచి హోమ్ రెమెడీస్ అన్నమాట, మంచి టిప్స్ అన్నమాట ఇది మనకు, ఓకేనా. ఇప్పటిదాకా ఎవరైతే చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.